ఖాన్ యూనిస్ ఖాన్ పాలస్తీనాలోని ఒక ప్రాంతం పేరు. మన భాషలో చెప్పాలంటే ఒక నగరం పేరు. ఆ నగరాన్ని మొన్ననే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చుట్టుముట్టింది. ఎందుకంటే హమాస్ తీవ్రవాదులకి నాయకుడైనటువంటి ఎహియా సన్వర్ అక్కడే ఉంటాడు అన్నటువంటి. గతంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అతను చచ్చిపోయాడు అనుకున్నారు. శాంతం ఒళ్ళంతా బ్లీడ్ గారిపోతుంటే వదిలేసిపోయారు. తీరా చూస్తే అతని మళ్ళీ బతికాడు. ఎట్లా 2 కాళ్ళు తీసేశారు, 2 కాళ్ళు పనిచేయట్లేదు, అట్లాగే చేతులకు కూడా చలనం లేదు. వీల్ చైర్ మీదనే అతను ఉంటూ ఆ కక్షతోనే ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని అప్పట్లో అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అతను ఈ ఎహియా ఖాన్ ప్రాంతంలో ఉన్నాడు అన్నటువంటిది అతని ఇంటిని ట్రేస్ చేసి ఇంటి మీద రైడ్ చేశారు. ఇంట్లోకి వెళ్ళే సొరంగ మార్గాల్ని అవన్నిటి కూడా తవ్వి ఎంటర్ అయ్యారు. కాకపోతే అతను లోపల ఒక దాంట్లో దాక్కున్నాడంటూ అతన్ని చుట్టుముట్టిందని చెప్పేసి కూడా ఇంతకుముందు నెతన్యాహు కూడా ప్రకటించాడు. ఇప్పుడు ఆ ఇంటినంతా చెక్ చేశాక ఆ లోపల ఉన్నటువంటి రహస్య మార్గాల్ని చూసిన తర్వాత అతను వీళ్ళు ఎంటర్ అయ్యే కొద్దిసేపటి ముందు తప్పించుకున్నాడు అన్నటువంటి తాజా సమాచారం. దొరకలేదు అతనికి అట్లా గనక వీల్ చైర్తో ఉండి కదలలేని పరిస్థితుల్లో అయితే అతను తప్పించుకోవడం కష్టం. కాబట్టి అంతకుముందు వచ్చిన రిపోర్ట్లు తప్పు, అతని ఆరోగ్యంగానే ఉన్నాడు అనేసి ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేస్తోంది.